బీరకాయ శనగపప్పు కాంబినేషన్లో కూర చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. చూడండి, ఇందులో కావాల్సినటువంటివి బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నానబెట్టుకొని పెట్టుకున్నాను, శనగపప్పు, మరి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వెలిగించి బౌల్ పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, మరియు ఇందులోకి పచ్చిమిర్చి కడిగేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను. కరివేపాకు, అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం వేగినాక ఇందులోకి పసుపు వేస్తాను. మళ్ళీ మిగిలినది ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ వేస్తుంది. ఇంకొన్ని మిగిలినది వేగిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ముక్కలు వేగినాయి. ఇందులోకి శనగపప్పు నానబెట్టుకొని ఉంచుకున్నాను. నానింది కాదని వేసుకున్నాను. ఇది కూడా కొంచెం వేగాలి. పచ్చి వాసన పోయేంతవరకు కొంచెం వేగించాలి. ఇప్పుడు వేగుతున్నప్పుడు కొంచెం కారం, పచ్చిమిర్చి చేసుకున్నాం కదండి, కారం కొంచెమే పడుతుంది. పచ్చిమిర్చి ఎక్కువనే వేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు, మళ్ళీ ఇది కూడా కొంచెం మంచిగా వేగాలి, ముక్కలకు పట్టుకోవాలి. శనగపప్పు బీరకాయ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రోటీలకు, అన్నంలోకి చాలా బాగుంటుంది. వేగిపోయినాయి. ఇప్పుడు మనము వాటర్ పోసుకోవాలి ఉడకడానికి. కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు ఉడుకోవాలి. బీరకాయ శనగపప్పు టమాటా కర్రీ రెడీ. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇది చేసుకొని చూడండి, లైక్ చేయండి.